అరే మామ 20,000 అప్పు కావాలరా. ఏంది రూపాయి పెడతావు? అరే దోస్తు కానీ నా మీద నమ్మకం లేదారా నీకు? అరే నేను కాబట్టి నీకు డైరెక్ట్ చెప్తున్నా పైసలు అన్నీ. అదే వేరే అంటే మొక్క మీద చెప్తున్నా పెండ్ చేసినట్టు. ఏ బొంగులో పైసల నుంచి క్లాస్ చెప్తలేదురా. ఏంది బొంగులో పైసలా? ఇప్పుడు ఆ బొంగులో పైసలు నీ అవసరం తీసి తెలుసా నీకు? ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఏ లత్కోరు నా కొడుకైనా మనం చెప్పినట్టు వినాలంటే మనం చెప్పిన పని చేయాలంటే మన దగ్గర పైసలు ఉండాల్సింది. ఒక మగాడి శరీరంలో ఉన్న హైడ్రాలిక్ ఆయిల్ మొత్తం బయట తీసే మంద అనే అమ్మ ఎట్లనో అట్లనే అందుకే మన అవసరాలు తీసేది కూడా పైసలే. పాతలను కిందికి తొక్కాలన్న పైసలే, కిందులను పాతాలనికి ఎత్తాలన్న పైసలే. అయినా నీకు అదంతా అర్థం కాదులే. మీ తాత సంపాదించి మీ నాయనకి ఇచ్చిండు, మీ తాత ఇచ్చిన ఆస్తి మీ నాయన డబల్ చేసిండు, మరి నువ్వేం చేసినావు?